అసెంబ్లీలో ఆత్మస్తుతి పరనింద తప్ప మరొకటి లేదని, అంకెల గారడి మోసం తప్ప బడ్జెట్ వలన ఉపయోగం లేదన్నారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఒక పథకం ప్రకారమే దాడులు చేపిస్తున్నారని, వాళ్లే దాడులు చేసి వాళ్లే మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దిశ చట్టం కూడా ఒక దిక్కులేని చట్టంలా మారిందని ఎద్దేవా చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, పల్నాడు ఎస్పీ వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు. నరసరావుపేట నియోజకవర్గంలో మీరు చేసిన పాపాలే రాబోయే రోజుల్లో శాపాలుగా మారి మిమ్మల్ని ఓడిస్తాయన్నారు. ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకేమీ కనపట్లేదు. రాష్ట్ర ప్రజలు సంతోషపడే విధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభినందించే అంశం ఒక్కట్లేదు. ఒక్కటి చెప్పానండి, వైసీపీ మంత్రుల్ని పలానాది పెట్టాం బ్రహ్మాండంగా ఉంది ప్రజలు మెచ్చుకున్నారని ఒక్క మాట చెప్పానండి. ఏ అంశమో చెప్పానండి. ఈరోజు అంకెల గారడి, మాయ మాటలు, మోసం మాటలు తప్ప, అంకెల గారడి తప్ప ఇంకేమీ కనిపించలేదు. బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 11,58 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నరసరావుపేట పట్టణంలో అవినీతికి దుర్మార్గాలకి కేరాఫ్ ఎవరైనా ఉన్నారంటే అతనే వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరి గడిచిన 4 సంవత్సరాలు 8 నెలలుగా అవినీతిలో అతనే కేరాఫ్, అదేవిధంగా దుర్మార్గాలు కూడా అతనే కేరాఫ్ అడ్రస్గా ఈ నరసరావుపేట పట్టణాల్లో మిగిలిపోవడం జరిగింది. మరి ఈ నరసరావుపేట పట్టణంలో హత్యా రాజకీయాలు ప్రేరేపించింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరి మీరు నరసరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లాలో దాదాపు 300 వ్యక్తుల మీద, బీసీల మీద కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 26 మంది మీద హత్యం చేయడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే మరి ఒరవకట్లో పెద్ద బుజ్జి అనే అతన్ని ఎలక్షన్ అయిన తర్వాత వారంలోనే మరి కిరాయి గుండెల చేత చంపించిన నువ్వు కాదా. అదేవిధంగా మసీదు గొడవల్లో ఇబ్రహీం అనే ఆ వ్యక్తిని 72 సంవత్సరాల ముసలి వ్యక్తిని దగ్గరుండి చంపించిన నువ్వు కాదా. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి.